చెప్పడమే కాదు చేసి చూపించే పనులు వైఎస్ జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్లుగా జరుగుతూనే ఉన్నాయి. లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసేలా పథకాలు అమలవుతున్నాయి. మహిళా సాధికారత గురించి అందరూ ఉపన్యాసాల్లో చెప్తారు. వైఎస్ జగన్ చేసి చూపుతున్నారు అనడానికి చేయూత పథకమే నిదర్శనం. ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటుతో అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు అక్క చెల్లెమ్మలు. ప్రభుత్వం అందిస్తున్న ప్రతి పథకాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ ప్రతి పైసాను సద్వినియోగం చేసుకుంటూ ముందడుగు వేస్తున్నారు. ఈమె పేరు రమణమ్మ. చేయూత, ఆసరా పథకాలతో పాటు పలు ఇతర పథకాలు అందుకున్న ఈమె ఈ మధ్యనే ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చికిత్స చేయించుకుంది. సంక్షేమ పథకాలతో తన కుటుంబం ఆరోగ్యశ్రీ కార్డుతో నేను నిలబడ్డానని రమణమ్మ సగర్వంగా సీఎం వైఎస్ జగన్ ముందు ఇలా చెప్పింది. అన్నా నాకే కాకుండా అన్న నా సాటి మహిళలందరికీ కూడా ఇంటింటికి కూడా ఎన్నో పథకాలు, నోరు పట్టలేని పథకాలు మీరు ఇచ్చినారన్నా. అన్నా 10 కాలాల పాటు మీరు చల్లగా ఉండాలని అన్నా నేను కోరుకుంటున్నాను అన్నా. అంతే కాదన్నా, నా కాలు అనుకోకుండా మంచి రాత్రిలో నేను ఆతలకి వెళ్ళినప్పుడు కాలు ఇరిగిపోయిందన్నా. ఇరిగిపోయినప్పుడు అన్న నాకు 2 మగపిల్లలన్నా. అయితే నా కాలు ఇరిగిపోయి సలుపు వచ్చేసి వేడిస్తుంటే అచ్చి డాక్టర్ హాస్పిటల్ నన్ను జామీ చేశారన్న. నా కొడుకులు జామీ చేసేసి ఇంటికి వచ్చినారు. అమ్మా నీ కాలు ఇరిగిపోయింది, నువ్వే కదా అప్పు తెచ్చి తల్లివి కాబట్టి మా కొడుకులకి మాకు ఎవరిస్తారమ్మ అప్పు అని నా కొడుకులు అడిగినప్పుడు, బాబు బీర్వా సరిగిలో అన్నిచ్చిన ఆరోగ్యశ్రీ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ కార్డు పట్టుకొని రండి, అచ్చి డాక్టర్ హాస్పిటల్లో మీరు మాట్లాడండి. నా కాలుకి వైద్యం చేశారన్నా. నా కాలుకి 4 రాడ్లు వేశారన్న. నా కాలు ఇంకా కూడా మానలేదన్నా. ఈ మాట చెప్పదలుసుకొని నేను వచ్చానన్నా. అన్న చేసిన మేలులో ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి, ప్రతి ఒక్క ముసలోళ్ళకి, అవ్వకి, అయ్యకి, అబ్బకి అందరికీ కూడా ఈ 4 సంవత్సరాల మొత్తం మీద మా నాన్నగారు చేసిన పరిపాలన మనకి నచ్చితే మనం మళ్ళీ మా నాన్నని గెలిపించాలని మనం చేస్తున్నానన్నా. వైఎస్ జగన్ ప్రభుత్వం అందిస్తున్న విశిష్ట పథకాల్లో కీలకమైనది చేయూత. 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసున్న అక్క చెల్లెమ్మలకు ప్రతి ఒక్కరికి ప్రతి ఏడాది 18,750 రూపాయల ఆర్థిక సాయం అందించే పథకమే చేయూత. ఈ పథకం 4వ విడతకు సంబంధించిన డబ్బులను రాష్ట్ర వ్యాప్తంగా 26,98,931 మంది అక్క చెల్లెమ్మలకు అందించారు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం పిసిరికాడలో బటన్ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు సీఎం వైఎస్ జగన్. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి తన ప్రభుత్వం మహిళా ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేసిందని అన్నారు. ఒక్క చేయూత పథకం ద్వారానే 58 నెలల కాలంలోనే 33,14,916 మంది అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు అందించడం జరిగిందని అన్నారు. వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ 4వ విడతగా 26,98,931 మంది నా అక్క చెల్లెమ్మలకు నేరుగా 5,060 కోట్ల రూపాయలు 5,060 కోట్ల రూపాయలు ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కి విడుదల చేస్తా ఉన్నాడు అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. దీంతో నా అక్క చెల్లెమ్మలకు ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అనే ఈ ఒక్క పథకం ద్వారా, ఈ ఒకే ఒక్క పథకం ద్వారా నా అక్క చెల్లెమ్మల చేతుల్లో ఏకంగా 75,000 రూపాయలు పెట్టినట్టు అయింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను. ఒక్క ఈ వైఎస్ఆర్ చేయూత అన్న ఈ ఒక్క పథకం ద్వారా ఈ 58 నెలల కాలంలోనే 33,14,916 మంది నా అక్క చెల్లెమ్మలకు మొత్తంగా 19,189 కోట్ల రూపాయలు నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి ఈ ఒక్క పథకం ద్వారా పంపించినట్టు అయింది అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను ఈ సందర్భంగా. వైఎస్ జగన్ పాలన ప్రారంభమైన తర్వాత మొదలైన సంక్షేమ పథకాల్లో సింహభాగం మహిళలకే అందుతున్నాయని అనకాపల్లి జిల్లా పిసినికాడలో ఏర్పాటు చేసిన చేయూత సభకు వచ్చిన మహిళలు అంటున్నారు. ప్రతి పథకాన్ని కూడా ఆడవాళ్ళకి
ఉపయోగపడేలాగా ఒక మహిళ అకౌంట్లోనే పడేలాగా అమ్మఒడి కానీ చేయూత కానీ డ్వాక్రా మాఫీ కానీ అన్ని పథకాలు కూడా ఆడవాళ్ళ అకౌంట్లోనే నేరుగా పడ్డాం. మీ మహిళలు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాల సమయంలో మహిళల ఆత్మగౌరవానికి ఆర్థిక సాధికారతకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ చేయూత పథకం 4వ విడత అమలైంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలు మాట్లాడుతూ గతానికి నేటికి చాలా తేడా ఉందని, చంద్రబాబు హయాంలో పథకాలు అందుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేదని గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మన గతంలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పెన్షన్ కోసం సచివాలయం దగ్గరికి వెళ్ళి లైన్ కాసుకొని ఉండేవాళ్ళు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు లైన్ కాసుకొని ఉన్నా సరే పింఛన్ దొరికేది కాదు. చాలా మంది స్పృహ తరపి పడిపోయి చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు మన జగన్ గారు వాలంటరీ అనే ఒక వ్యవస్థను స్థాపించి నేరుగా వాళ్ళ గృహాల ఇంటికి వెళ్ళి ఉదయాన్నే 6 గంటలకు వాళ్ళ లేపి పెన్షన్ ఇస్తూ ఉంటే ఆ వృద్ధుల్లో ఉన్న ఆనందం చెప్పుకోదగింది కాదు. ఆరోగ్యపరంగా మంచాన్ని పడి ఉన్న వాళ్ళు కూడా, హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్న వాళ్ళ దగ్గర కూడా నేరుగా వాలంటరీ సంస్థ అక్కడికి వెళ్ళి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉంటే జగన్ కోసం చెప్పుకోవడం అది మాటలో చెప్పుకోలేదు కాదు. అదే కాకుండా గత ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్య కూడా చాలా మట్టుకు ఉండే. కానీ ఇప్పుడు మన వైఎస్ఆర్ జగన్ గారు వచ్చిన తర్వాత ఆరోగ్య రీత్యా కూడా అన్ని ఫ్రీగానే జరుగుతున్నాయి. 108 అన్ని నేరుగా అంబులెన్స్ ఊర్లోకే వస్తున్నాయి. ఎటువంటి వైద్యానికైనా మెడిసిన్ వాళ్ళే ఇస్తున్నారు. కానీ ఇలాంటి ప్రభుత్వం రావడం చాలా గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం అన్నమాట. ఇది చేయూత పథకం అనేది లక్షలాది మంది మహిళలకు ఎన్నడూ లేని విధంగా ఆర్థికంగా అండగా నిలుస్తోంది. ఇలాంటి పథకం గురించి గతంలో ఏ ప్రభుత్వము కూడా కనీసం ఆలోచన చేయడానికి కూడా ధైర్యం చేయలేదు. 45 ఏళ్లు పైబడిన అక్క చెల్లెమ్మలను ఆదుకోవడానికి ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచన నుంచే ఈ పథకం పుట్టింది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం దాకా చేసిన పాదయాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చూసిన లక్షలాది మంది మహిళల జీవితాల ఆధారంగా చేయూత తయారైంది. సృష్టికి మూలమని అక్క చెల్లెళ్ళ కష్టాలు తెలుసుకొని అనకాపల్లి జిల్లాలోని పిసినికాడ గ్రామం చేయూత పథకం 4వ విడత అమలుకు వేదికగా నిలిచింది. ఇదే అనకాపల్లి జిల్లాలోని మాడుగుల నియోజకవర్గం కే కోటపాడులో ఈ చేయూత అనే పథకం గురించి మొదటగా ప్రకటించారు వైఎస్ జగన్. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ లక్షాధికారి కావాలి. ప్రతి అక్క ప్రతి చెల్లెమ్మ సంతోషంగా ఉండాలి. అక్క ఆ చెల్లెమ్మ ఇంట్లో సంతోషంగా ఉంటే ఇల్లు బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి గట్టిగా నమ్మే వాళ్ళల్లో మొట్టమొదటి వ్యక్తిని నేను అని చెప్పి ఆ ప్రతి అక్క కోసం చేయబోయే 2వ కార్యక్రమం కూడా చెప్తా. ఈ కార్యక్రమం వైఎస్ఆర్ చేయూత అనే ఈ కార్యక్రమం. ఇంతకుముందు నేను అన్న ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ అక్కలకు వాళ్ళ పరిస్థితి గురించి నేను చెప్పా. ఒక వారం రోజులు కన్నా వీళ్ళు పనులకు పోవడం మానేస్తే, ఏదైనా జ్వరం వచ్చి వీళ్ళు పనులకు పోలేని పరిస్థితిలో ఉంటే ఆ ఎస్సీలు, ఎస్టీలు, ఆ బీసీలు, ఆ మైనారిటీలు, ఆ అక్కలు ఒక్క వారం గన పనులకు పోవడం మానేస్తే వాళ్ళు ఇంట్లో పస్తు పండుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు ఆ అక్కలు. ఆ కుటుంబాల కోసం చెప్తా ఉన్నాను, ఆ అక్కల కోసం చెప్తా ఉన్నాను. అప్పట్లో ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో అక్కలు ఉన్నారు కాబట్టి ఆ అక్కలకు తోడుగా ఉండాలి అని అంటే 45 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజుల్లో నేను చెబితే 45 ఏళ్లకే అక్కలకు పెన్షన్ ఏమిటి అని చెప్పి వెటకారం చేశారు. ఆ సూచనను కూడా పరిగణనలోకి తీసుకొని వైఎస్ఆర్ చేయూత అన్న కొత్త పథకానికి నాంది పలుకుతా ఉన్నాము అని చెప్పి నేను ఇవాళ చెప్తా ఉన్నా. ఆ రోజున ఇచ్చిన ఆ హామీని నెరవేరుస్తూ 4 విడతల్లో ప్రతి మహిళకు మొత్తం 75,000 రూపాయలు ఇచ్చే చేయూత 4వ విడత అనకాపల్లి జిల్లాలో జరగడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు.